రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కరెంట్ షాక్ తో పాడి గేదెతో పాటు 2 పందులు మృతి చెందాయి. గంధ్యాడపు శంకర్ తన పాడి గేదెలను మేత కోసం తీసుకెళ్లగా అప్పటికే కింద పడిన ఎల్టీ విద్యుత్ వైరు కారణంగా గేదె విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో మేత కోసం తిరుగుతున్న 2 పందులు కూడా విద్యుత్ ఘాతానికి గురై చనిపోయాయి. సంఘటన సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నష్ట పరిహారం అందించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన చేతిలో పేస్ట్ మీద అయినా లైన్ కింద ఎప్పుడైనా చూసుకొని పోవాలి. ఏ లైన్ ఇది మాది గంభీరావుపేట మండలు. ఇక్కడ వైరు తెగిపోవడం వలన మా బర్రె ఇటు మేత గిడిచిపెడితే మా వైరు తెగిపోవడం వలన నా బర్రె చనిపోవడం జరిగింది. ఇది నా బర్రె ఈ విద్యుత్ శాఖ వలన ఓ 70-80 వేల రూపాయలు సంబంధించిన బర్రె చనిపోయింది. నా విద్యుత్ శాఖ తరఫున నా కష్టాన్ని పరిశీలించి నన్ను ఆదుకోవాలి విద్యుత్ తరఫున కోరుతున్నాను. ఎరకసాయలు పందొచ్చిపోయినాయి సార్, 2 పందొచ్చిపోయినాయి. అవి ఇంకా 10 కూడా నచ్చిపోయాను సార్.